హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 1 ఉంది కదా, తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 గురించి మీకు కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే ఇది మొదటిసారి అనమాట. సో గ్రూప్ 1 తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత మొదటిసారి గ్రూప్ 1 అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు, గ్రూప్ 1లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మీకు గ్రూప్ 2 కావచ్చు, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ ఇట్లాంటి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేశారు. సో కానీ గ్రూప్ 1 అనేది మొదటిసారి కండక్ట్ చేస్తున్నారు. సో క్వశ్చన్స్ అనేవి బేసిక్గా ఉంటాయా, డిఫికల్టీగా అడుగుతారా, ఈజీగా అడుగుతారని మీకు కొన్ని టిప్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చివరి వరకు ప్రతి ఒక్కటి టిప్ కూడా చివరి వరకు చూడండి. సో మీకు నీట్గా అర్థమవుతుంది. ఒక్కో టిప్ని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఫాలో అయిపోండి, మీకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా గెయిన్ ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్లో వచ్చేసి పర్సనల్ గైడెన్స్ ఉంది. సో పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరైనా బిగినర్స్ అయితే 100% జాయిన్ అవ్వండి. సో బిగినర్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది పర్సనల్ గైడెన్స్. సో కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను మన టీమ్ది. మీరు కాల్స్ అయితే యాక్సెప్ట్ చేయబడవు, ఎవరు కూడా కాల్ చేయొద్దు. సో మీరు అక్కడ వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అయితే మన టీం వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఏంటని ఎవ్రీథింగ్. మీరు జాయిన్ అయిన తర్వాత నేను మీకు 2 times కాల్ చేస్తాను, వీక్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఏమున్నాయి అవన్నీ మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. టాపిక్స్ ఎలా చదవాలి, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అని మీకు ప్రిలిమ్స్ ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఇవన్నీ ఉంటాయి బెనిఫిట్స్లో. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఇంత ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో గ్రూప్ 2 జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తుంటారు కదా. సో బిగినర్స్ అయితే చాలా మంది కూడా జాయిన్ అయినారు. చాలా ఇంప్రూవ్ కూడా వచ్చింది అనమాట చాలా సబ్జెక్ట్స్ వాళ్ళలో. కాబట్టి ఇలా ప్రిఫర్ చేయండి. సో ఇంకోటి వచ్చేసి 89 మెంబర్షిప్ ఉంది కదా. సో 89 మెంబర్షిప్. సో ఇందులో వచ్చేసి మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది కదా, జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే మీకు అన్ని కోర్ సబ్జెక్టుల యొక్క మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు టిప్ 1. సో ఫస్ట్ టిప్ 1 గురించి చూద్దాం. సో ప్రిలిమ్స్లో టిప్ 1 ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు మినిమం సిలబస్ ఉంది కదా, ప్రతి సబ్జెక్టు వచ్చేసి 65% కవర్ చేయాలి. సో మినిమం అంటే 65% కవర్ చేయాలి. 65% కంటే మీరు తక్కువ సిలబస్ అనేది కవర్ చేశారంటే సో ఖచ్చితంగా మీకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో వచ్చేసి 65% సిలబస్ అనేది కవర్ చేయడానికి చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో 65% సిలబస్ కవర్ చేయడం వల్ల మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో మీ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం కవర్ అవుతాయి. సో నేనేం చేశానంటే ఈ 65% ఉంటుంది కదా, ఈ 65%లో మొత్తం సిలబస్లో 65% టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూస్ చేశాను. ఈ 65 టాపిక్స్ అనేవి మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అనమాట. నేను సబ్జెక్ట్ వైజ్ పంపిస్తాను కదా మీకు, అవి వచ్చేసి మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్స్. సో ఇందులో మీకు ఈ టాపిక్స్ కావాలంటే పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి, లేదా 89 మెంబర్షిప్ అని జాయిన్ అయితే మీకు వస్తుంది 100 రూపీస్ కంటే బిలో అనమాట, జస్ట్ 89 రూపీస్. సో మీరు ప్రిపరేషన్ కోసం జస్ట్ 89 రూపీస్ అనేది పే చేస్తే మీకు అన్ని సబ్జెక్ట్ యొక్క కోర్స్ సబ్జెక్ట్ యొక్క మోస్ట్ ఫోకస్ టాపిక్స్ వస్తాయన్నమాట. ఇది మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు 89 అయితే యూట్యూబ్ ద్వారా జాయిన్ అవ్వండి. లేదు సార్ మాకు టాపిక్సే కాదు రిమైనింగ్ కూడా మాకు నీట్గా తెలియాలనుకుంటే పర్సనల్గా నేను జాయిన్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి టిప్ 1. మీరు 65% సిలబస్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న టాపిక్స్, సో ఇక్కడ ఉన్న టాపిక్స్ అంటిలో ప్రతి ఒక్కటి నీట్గా అన్ని క్లియర్ చేయాలి. ఈ టాపిక్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ, ఎకానమీ, సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, సో పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏముంది, సో నెక్స్ట్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఉంది తెలంగాణకి సంబంధించింది కాబట్టి, లాజికల్ రీజనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ప్రతి సబ్జెక్టు మినిమం 65% క్లియర్ చేస్తే మీకు ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది, షూర్గా క్లియర్ అయిపోద్ది మీకు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్. సో ఎలా చదవాలి కాన్సెప్ట్స్ నేను మోస్ట్లీ మెంబర్స్కి చెప్తున్నాను మామూలుగా, ఇది మీకు కూడా చెప్తున్నాను అందరికీ కూడా. సో మీకు కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది కదా, సో కాన్సెప్ట్ వైజ్ చదువుతారు మామూలుగా. సో మెయిన్స్ ఉంటాయి కాబట్టి కాన్సెప్ట్ వైజ్ చదువుతారు. సో ఇది వచ్చేసి కాన్సెప్ట్ వైజ్. సో ఇంకోటి వచ్చేసి ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ చదువుతారు. కాన్సెప్ట్ చదువుతారు. సో కాన్సెప్ట్, ఫండమెంటల్ ఈ రెండు కలిపితే ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్కి యూజ్ అవుతుంది. అంటే ఎట్లా, ఫండమెంటల్స్ అది వచ్చేసి ప్రిలిమ్స్కి సంబంధించినవి, కంప్లీట్గా ఫండమెంటల్ థింగ్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్కి సంబంధించినవి ఉంటాయి. సో కాన్సెప్ట్ అన్నీ కూడా మెయిన్స్కి సంబంధించినవి ఉంటాయి. కానీ ప్రిలిమ్స్కి మీరు కాన్సెప్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవకూడదు. మీరు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనుకోండి, ఇప్పుడు సో జస్ట్ మాకు 2 or 3 months ఉంది సార్, సో మేము ప్రిలిమ్స్కి స్టార్ట్ చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాన్సెప్ట్ వైజ్ టాపిక్స్కి వెళ్ళొద్దు. కాన్సెప్ట్ వైజ్ టాపిక్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు సఫర్ అవుతారు. సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. సో కాన్సెప్ట్ వైజ్ ఎలా ఉంటాయంటే, కాన్సెప్ట్ వైజ్ ఉండే టాపిక్స్, సో మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, సో మౌంటైన్స్ అనేవి, పర్వతాలు, కొండలు అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది కంప్లీట్గా కాన్సెప్ట్ అనమాట హిల్స్లో వచ్చేసి. సో ఇక్కడ అది అవసరం లేదు మీకు, మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయని అవసరం లేదు. మీరు ఇటులో ఏం నేర్చుకోవాలంటే సో ఇప్పుడు మౌంటైన్ ఫామ్ అవుతుంటాయి కదా, దాన్ని ఏమంటారు, దాని స్టడీని ఏమంటారు, ఓరోగ్రఫీ.
సో మనకి ఓరోగ్రఫీ కావచ్చు, సో ఎపిరోగ్రఫీ మనకి కాండెన్స్ ఫామ్ అవ్వడం కానీ, సో నెక్స్ట్ ఎటువంటి ఫోర్సెస్ ఉంటాయి, సో కంప్రెషన్ ఫోర్సెస్ ఉంటాయి, పోల్డ్ మౌంటైన్స్కి కంప్రెసివ్ ఫోర్సెస్, టెన్సైల్ ఫోర్సెస్, నెక్స్ట్ రేడియల్ ఫోర్సెస్ ఉంటాయి, ఏ మౌంటైన్స్, నెక్స్ట్ మౌంటైన్ టైప్స్ ఏముంటాయి మనకి, సో బ్లాక్ మౌంటైన్స్ ఉంటాయి, ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి రెసిడ్యువల్ మౌంటైన్స్ ఉంటాయి, వోల్కానిక్ మౌంటైన్స్ ఉంటాయి. ఇవి ఫండమెంటల్ థింగ్స్ అనమాట. సో ఇట్లా ఫండమెంటల్ చదువుకోవాలి. అగ్నిపర్వతం ఎలా ఏర్పడుద్ది, సో వాటిలో అన్ని అవసరం లేదు, మీకు ప్రతిదీ అవసరం లేదనమాట. సో జస్ట్ టైప్స్ ఏముంటాయి, బేసిక్ థింగ్స్ అంటే ఫండమెంటల్ థింగ్స్ అన్ని కూడా ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా కాన్సెప్ట్ వైజ్ పక్కన పడేసి మీరు ఎక్కువ బేసిక్ థింగ్సే ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట దేనికి, ప్రిలిమ్స్కి అయితే. అదే మీరు మెయిన్స్కి ప్రిలిమ్స్కి రెండు కంబైన్గా చదువుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా కాన్సెప్ట్ చదవాలి, దాంట్లో ఫండమెంటల్ థింగ్స్ కూడా చదవాలి. అయితే ఇప్పుడు మెయిన్స్కి ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడు కూడా సో మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫండమెంటల్ థింగ్సే ఫోకస్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక కాజన్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో టిప్, థర్డ్ టిప్ వచ్చేసి, సో చాలామంది చదువుతున్నారు, టాపిక్స్ అనేది చదువుతున్నారు కదా, క్లారిటీ మిస్ అవుతున్నారు, టాపిక్స్లో క్లారిటీ అనేది మిస్ అవుతున్నారు. సో ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సో సిలబస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా స్పీడ్గా వెళ్ళేసి టాపిక్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, కానీ ఎన్ని టాపిక్స్ ఎంత క్లారిటీగా ఉన్నామని ఎవరు కూడా అది క్లారిటీ చూసుకోవట్లేదు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు. సో టాపిక్స్ అయితే ఎవరైతే క్లారిటీగా ఉంటారో వాళ్ళే ప్రిలిమ్స్లో గెయిన్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చదువుకున్న టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఓషన్ కరెంట్స్ గురించి చదివారు. సో ఓషన్ కరెంట్స్ గురించి చదివారు అనుకోండి, సో ఓషన్ కరెంట్ మనకి ఏముంటాయి, కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, వామ్ కరెంట్స్ ఉంటాయి. సో కోల్డ్ కరెంట్స్, వామ్ కరెంట్స్ నీట్గా చదువుకోవాలి. ఏది వామ్ కరెంటు, ఏది కోల్డ్ కరెంటు అన్నీ చదువుకోవాలి. తర్వాత ఏ కరెంటు ఏ ఓషన్లో ఉంది, సో హిందూ మహాసముద్రంలో ఓషన్ కరెంట్స్ ఏమున్నాయి, పసిఫిక్లో ఏమున్నాయి, సో నెక్స్ట్ అట్లాంటిక్లో ఏమున్నాయి, ఇలా క్లారిటీగా చదువుకోవాలి నీట్గా. సో వాము కోల్డే కాకుండా ఏ ఓషన్లో ఉన్నాయి కూడా చదువుకోవాలి. సో నెక్స్ట్ మన మాన్సూన్లో ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ ఏది, సో మనకి ఇండియా దగ్గర ఉన్న కరెంట్స్ ఏమున్నాయి, సో ప్రపంచంలో అతి లాంగెస్ట్ కరెంట్ ఏది, ఎక్కువ ట్రావెల్ చేసేది, వరల్డ్ వైడ్ ట్రావెల్ చేసే కరెంట్ ఏది, ఇలా బేసిక్గా కొంచెం స్మార్ట్గా చదవండి. స్మార్ట్ వర్క్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంపార్టెంట్, క్లారిటీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లారిటీ, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టిప్ వచ్చేసి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. ఎందుకంటే సో మీరు రోజుకి ఎన్ని అవర్స్ చదువుతున్నారు, సో ఒక టార్గెట్ పెట్టుకోండి, ఎన్ని అవర్స్ చదవాలి మీరు. సో సబ్జెక్ట్ 1 ఎన్ని అవర్స్ చదవాలి, సబ్జెక్ట్ 2 ఎన్ని అవర్స్ చదవాలి, సో తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఎన్ని అవర్స్ చదవాలని ఒక టార్గెట్ పెట్టుకొని, సో ఎవ్రీడే ప్రతిరోజు అయ్యే అవర్స్ మీరు మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అవే అవర్స్. సో పోయే కొద్దీ మీరు గ్రాఫ్ ఉంది కదా, సో గ్రాఫ్ ఇది వచ్చేసి మీకు టైము, సో ఇది వచ్చేసి ప్రిపరేషను, రెండు పెంచుకుంటూ పోవాలి. సో గ్రాఫ్లో పెరుగుతూ పోవాలి మీకు ప్రిపరేషను. సో టైము ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది, జూలైలో ఆగస్టులో కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ మీరు ముందుకెళ్తుంటేనే కదా, మీరు ముందుకెళ్తేనే మీలో సో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు ముందుకెళ్ళేటప్పుడు ఎలా చదవాలి, ఎటువంటి చదవాలని మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. తక్కువ టైం ఉంది, ఎక్కువ మీరు గెయిన్ అవుతుంటారు కదా, సో అవి చాలా ఇంపార్టెంట్. సక్సెస్ టెన్షన్ పడుతుంటారు కదా, సో అందుకోసం నేను పర్సనల్ గైడెన్స్ స్టార్ట్ చేస్తాను. ఇందులో జాయిన్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఈ ఫోర్త్ టిప్ వచ్చేసి కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేయండి. సో మీరు ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత క్లారిటీగా వెళ్ళాలి అన్నీ కూడా మీరు ఎన్ని అవర్స్ చదవాలి. ఈ కన్సిస్టెన్సీ అంటే యూనిఫార్మిటీ అనమాట. ఈ రోజు ఎంత చదివామో రేపు కూడా అంతే చదువుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ తగ్గిపోకూడదు అనమాట. ఇదొకటి ఇంపార్టెంట్ ఫోర్త్ టిప్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ టిప్ వచ్చేసి, సో ఫిఫ్త్ టిప్ వెరీ ఇంపార్టెంట్, రివైజ్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది గ్రేట్ మంత్ర ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సీ ఏదైనా. సో రివైజ్ మీరు ఎన్నిసార్లు చదువుతారు సబ్జెక్ట్ని అంత స్ట్రాంగ్గా ఉంటారు, టాపిక్స్లో అంత స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది రివైజ్. ఎన్ని రివైజ్ చేయాలి, ఒక బుక్ని ఎన్ని రోజుల్లో చదవాలి, ఇవన్నీ నేను పర్సనల్ గైడెన్స్ చెప్తుంటాను, కానీ మీకు ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు ఒక సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ వచ్చేసి మినిమం 3 రీడింగ్స్ చేయాలి. సో మినిమం వచ్చేసి 3 రీడింగ్స్ అయితే చేయాలి ప్రతి సబ్జెక్ట్ని. సో ఫస్ట్ 2 రీడింగ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 2 రీడింగ్స్ వచ్చేసి టెస్ట్ సిరీస్ కోసం చేయాలి. టెస్ట్ సిరీస్ ముందే చేసేయాలి. టెస్ట్ సిరీస్ రాస్తారు కదా, టెస్ట్ సిరీస్ రాస్తారు, లేదు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వకుంటే మీరు క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేస్తారు కదా, మీరు చదివిన తర్వాత ప్రాక్టీస్ చేస్తారు కదా. క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే మినిమం 2 రీడింగ్స్ పడాలి. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మినిమం 2 రీడింగ్స్ పడిన తర్వాతే మీరు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, అలాగే టెస్ట్ సిరీస్ కావచ్చు. సో థర్డ్ రీడింగ్ ఎప్పుడు చేయాలంటే ఆఫ్టర్ టెస్ట్ సిరీస్ లేదా ప్రాక్టీస్ ఆఫ్ ఎంసీక్యూస్ అనమాట. సో ఎంసీక్యూస్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత థర్డ్ రీడింగ్ చేయాలి. అప్పుడు థర్డ్ రీడింగ్లో ఏం చేయాలంటే మీరు అన్ని క్విక్గా డిస్కస్ చేసుకోవాలి, క్విక్గా చూసుకుంటే వెళ్ళాలి నీట్గా. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉంటారు కదా, స్ట్రాంగ్గా ఉన్న టాపిక్స్ అన్నీ మీరు పక్కన పెట్టండి కొంచెం. సో మీరు వీక్గా ఉంటారు కదా, వీక్గా ఉన్న టాపిక్స్లో ఏవి ఫోకస్ చేయాలంటే, మీరు వీక్గా ఉండి ఇంపార్టెంట్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ ఉంది, ప్రాథమిక హక్కులు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కానీ చదవడానికి చాలా కష్టంగా ఉంది. మీరు వీక్గా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. సో దాని మీద వచ్చేసి 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంటాయి ప్రతి ఎగ్జామ్లో. అటువంటి అనమాట వీక్ సెక్షన్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయాలి. ఇది వచ్చేసి టిప్ 5 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టిప్ 6. సో టిప్ 6 వచ్చేసి
సో ఇది ఒక వార్నింగ్ లాంటిది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇనిషియల్ డేస్లో మీరు ప్రాక్టీస్ చేయొద్దు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను 2 రీడింగ్స్. సో ఫస్ట్ రీడింగ్, సో రీడింగ్ 1, సో తర్వాత రీడింగ్ 2. సో రీడింగ్ 1, రీడింగ్ 2 అయిపోయిన తర్వాత మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొద్దు. సో చాలామంది అడుగుతున్నారు అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేవు కదా, సో గ్రూప్ 1కి మాకు టీఎస్పీఎస్కి లేవు కదా అంటే, ఏబిపిఎస్సి ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 1 స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ప్రిలిమ్స్లో, సో మీకు కూడా అలానే ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో చేంజ్ అనేది ఉండదు. సో ఎందుకంటే స్టేట్ పీసెస్ కాబట్టి మోస్ట్లీ స్టేట్ పీఎస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయొద్దు. అలాగే ఎంసీక్యూస్ కూడా. సో ఎంసీక్యూస్ కూడా మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయొద్దు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చదివేసారు అనుకోండి, ప్రతి సబ్జెక్ట్ని 2 రీడింగ్స్ కంప్లీట్ అయ్యి, సార్ మా 2 రీడింగ్స్ కంప్లీట్ అయిపోయాయి ఒక సబ్జెక్ట్ అంటే ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. తర్వాత మీరు థర్డ్ రీడింగ్ అనేది క్వశ్చన్స్ తర్వాత ప్రాక్టీస్ చేయండి. అంతేగాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడే చూస్తే మీరు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతారనమాట. మీరు చదివిన దాంట్లో ఉండకపోవచ్చు, క్వశ్చన్స్ టఫ్గా అనిపించవచ్చు, సైకాలజికల్గా మీకు ఒక బ్యారియర్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాళ్ళకి అయితే ఇప్పుడు వెళ్ళొద్దు. సో నెక్స్ట్ ఫైనల్గా నేను 7th టిప్ మీకు చెప్పేది ఒకే ఒక టిప్ వచ్చేసి, సో ఇందులో వచ్చేసి జస్ట్ ఫైట్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే మీరు ఈ ప్రిలిమ్స్ కోసం వచ్చేసి ఫైట్ చేయాలి, ట్రై చేయకూడదు. సో జస్ట్ ట్రై చేస్తాను, నేను ప్రయత్నిస్తాను, చూస్తాం అయితే అవుతుంది లేకుంటే లేదని కాకుండా, సో ఎక్కువ ఫైట్ చేయండి. డోంట్ ట్రై, ఫైట్ ఫర్ దట్. ఎందుకంటే ఇది గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇది చాలా ఆపర్చునిటీ. కంపేర్ టు యూపీఎస్సీతో కంపేర్ చేసుకుంటే జాబ్స్ రేషియో చాలా ఉంది. సో చూడండి 503 పోస్టులు ఉన్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి 95% రిజర్వేషన్స్. సో తెలంగాణ స్టేట్ వాళ్ళకే 95% రిజర్వేషన్. అంటే మళ్ళీ మల్టీ జోన్ 1, 2 ఉంటాయి. సో మీ జోన్లో మీకు 95% రిజర్వేషన్ ఉంది. సో ఇటువంటి ఆపర్చునిటీ అనేది ఎక్కడ ఉండదు. మామూలుగా స్టేట్ పీసెస్లో బయట అయితే 15% అనేది మినిమం జాబ్స్ ఇస్తారు పక్క స్టేట్ వాళ్ళకి. సో ఇక్కడ కానీ మీకు 5% ఇస్తున్నారు. మీకు 95% రిజర్వేషన్ ఉంది. ఉమెన్స్ కూడా మంచి రిజర్వేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ కూడా చాలా మంచి రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరు ఫైనల్గా నేను చెప్పేది వచ్చేసి ఒక సలహాలా తీసుకోండి. సో దీనికోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టేసేయండి. మీరు మీ చివరి ప్రయత్నంలో ఎంతవరకు దేర్ ఈజ్ నో టుమారో అంటారు కదా, అట్లా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిపోద్ది. ప్రిలిమ్స్ క్లియర్ అయితే మీరు మెయిన్స్కి టైం ఉంటుంది. మీ మెయిన్స్కి టైం ఉంటుంది. క్లియర్గా టాపిక్స్ని నీట్గా చదువుకోండి. సో ఆల్రెడీ మీరు ఇంటిగ్రేటెడ్ చదువుకోవాలి. ఇప్పుడు మెయిన్స్ ప్రిలిమ్స్ కలిపి చదువుతారు. కానీ ప్రిలిమ్స్ చాలా తక్కువ టైం ఉంది, బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ప్రిలిమ్స్కి స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నీట్గా చూసుకోండి. ఇలా ఈ 7 టిప్స్ అనేది నీట్గా ఫాలో అవ్వండి. ప్రతిదీ ఎక్సలెంట్గా నీట్గా ఉండాలి. సో స్మార్ట్గా ఉండాలి. కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ పెట్టండి. కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చేయండి అసలు. సో కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, సో మనకి ఏదైతే హ్యాపీగా ఉంటుందో జోను, అది కంఫర్ట్ జోన్. మిమ్మల్ని చెడగొడుతుంది. ఆ జోన్ అనేది మిమ్మల్ని చాలా డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ జోన్ నుంచి బయటకు వచ్చేయండి. మీరు చదివే సబ్జెక్ట్లో సఫర్ అవ్వాలి, నేర్చుకోవాలి. సో కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలి. సో మీకు టెన్షన్ అనిపించాలి, భయంగా ఉండాలి. అప్పుడే మీరు చూసి రైట్ వేలో వెళ్తారు. సో కాబట్టి అన్కంఫర్ట్ జోన్లోకి వచ్చి మీరు నీట్గా ఎఫోర్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలా ఈ 7th టిప్ కూడా ఫాలో అయిపోండి. సో ఫైనల్గా నేను చెప్పేది, సో 2 మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. సో మీరు బిగినర్ అయ్యి మీకు ఎటువంటి ఐడియా లేదనుకోండి గ్రూప్ 1 మీద, ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ ఛానల్ ఉండి చాలా బాగుంటుంది. చాలా క్వాలిటీ కంటెంట్ ఉంటుంది మన దాంట్లో. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, సో మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో మన ఛానల్లో కంటెంట్ కావచ్చు, గైడెన్స్, ఇట్లాంటి టాపిక్స్ అనేవి చాలా రేర్గా చెప్తూ ఉంటారు చాలా తక్కువ మంది. ఎందుకంటే మీకు కోచింగ్ లేకుండా పర్లేదు, కానీ గైడెన్స్ అనేది మీకు కీ రోల్ ప్లే చేస్తుంది. మీ ప్రిపరేషన్లో చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాం సార్, మాకు ఐడియా ఉంది. సో అంటే మీరు మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అయినా అట్లీస్ట్ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఉన్నాయి కదా, సో 89 రూపీస్ అనమాట. జస్ట్ 89 రూపీస్, బిలో 100 రూపీస్. అంటే ఇది మినిమం అనమాట, చాలా తక్కువ. సో ఇందులో జాయిన్ అయితే మీకు మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అన్నీ వస్తాయి. మీరు చదివే సబ్జెక్ట్స్లో ఆ టాపిక్స్ మీద కొంచెం ఫోకస్ పెడితే నీట్గా ఎఫర్ట్ అనమాట. ఇలా మీరు ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.